ఎన్నో కుటుంబాల్లో సాతానుడు ఉయ్యాల మీద ఊగుతాడండి. ఇకాబోదులాగున్నాయి కుటుంబాలు. ఇకాబోదు అంటే దేవుని మహిమ పోయింది. We have lost the glory of God. దేవుని మహిమ లేదు. ప్రియులారా, దేవుని కొరకు రగిలించబడే కుటుంబాలుగా ఉండాల్సినటువంటి మనం ఇదిగో ఆరాధనకు వచ్చినప్పుడు ఇంత ఆనందిస్తాం, ఆరాధిస్తాం. ఇంటికి పోగానే పరిస్థితి వేరే. అబ్బా, వచ్చానా ఇంటికి, ఇక్కడున్న సంతోషం, ఇక్కడున్న ఆనందం, ఇక్కడున్న ఆర్భాటం, ఇక్కడున్నది ఇంటిలోకి వెళ్ళగానే లేదంటే దురాత్మలున్నాయి. ఇంట్లో దురాత్మలున్నాయి. నీ ప్రవర్తన ఇక్కడ బాగుండి ఇంటికి పోగానే మారుతున్నావు అంటే అపవాది నిన్ను ఎక్కడో పట్టుకున్నాడు. వాడు అర్థం కాదు. దయ్యం పట్టిందంటే అయినం మనం, నాకేం దయ్యం పడుతుంది పట్టినట్టు అర్థం కాదు, కానీ నీ ప్రవర్తన అట్లాగే ఉంటుంది. కొంతమంది స్త్రీలు గొడవైతే వెంట్రుకలు విప్పేస్తారు. ఒకసారి అద్దంలో చూసుకో, అది దయ్యం యాక్షన్. వెంట్రుకలు ఈరబోస్తారు. అట్లున్నప్పుడు నీ మొహం చూసుకో అద్దంలో. కొంతమంది మగవాళ్ళు కోపం, బీపీ రేజ్ అయితే రాక్షసులాగా ప్రవర్తిస్తారు. ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఏమైంది అప్పుడు? నీ మొహం అద్దంలో చూసుకో. దయ్యము చక్కగా కనబడతాడు నీ ముఖంలో. నీ ముఖాన్ని నువ్వే చూసుకోలేవు ఆ టైంలో. అంత భయంకరంగా కనబడుద్ది. వీళ్ళారా, వింటున్నారా? ఈరోజు ఎంతో మంది తమను తాము గాయాల పాలు చేసుకుంటున్నారు.